హలో ఆల్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. యా నిన్న కర్మ సిద్ధాంతంలో మనం అసలు కర్మ ఎలా ఆపరేట్ అవుతుంది ఏంటి కదా కామం ఇష్యూ తెలుసుకున్నాం కదా. అయితే మనకు డౌట్ వస్తుంది, లైఫ్ అంతా కూడా కర్మ సిద్ధాంతం మీద నడిచేస్తుందా? పుట్టిన క్షణం నుంచి చచ్చిపోయేంత వరకు పాత కర్మను మొత్తాన్ని తెచ్చుకుని అది అనుభవించాల్సిందేనా? అంటే ఇది వరకు యుగం మారక ముందు అయితే మీరు అన్నది కరెక్టే, ఫిక్స్డ్ గా ఉండేది ఫిక్స్డ్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ లైక్, మనకి వచ్చేదాన్ని మనం ఏం చేయలేం, కానీ రాబోయే దాన్ని మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. అంటే వచ్చేది కర్మ అన్నది ఈ లైఫ్ లో వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది, దాన్ని మనం మార్చలేము. దాన్ని మనం కా- మార్చలేం. వి కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకు అయిపోయింది, అది ఆల్రెడీ ఒక బాణం వదిలిపెట్టేసాము. ఒక గురి చూసి బాణం వదిలిపెట్టిన తర్వాత ఆ బాణం అక్కడికే వెళ్తుంది కానీ ఇంకో చోటికి వెళ్ళదుగా. సో వీ కెనాట్. అయితే ఏం చేయొచ్చు, ఆ టార్గెట్ ని తీస్తాం అనుకోండి అక్కడి నుంచి. ఆ టార్గెట్ ని అక్కడి నుంచి తీసేస్తే బాణం వెళ్తుంది కానీ టార్గెట్ కి తగలదు కదా. అంటే మనం దాంతో ఏం చేస్తాము అన్న ఇంకా ఈజీగా చెప్తాను. సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాం. అలా తెచ్చుకున్నది మన కర్మ అయినప్పుడు ఆ కూరగాయలతో మీరు ఏం చేస్తారు అన్నది మీ చేతుల్లోనే ఉంటుందా ఉండదా? ఎస్. ఇప్పుడు దీన్ని ఎంతవరకు తీసుకోవాలి, కర్మ సిద్ధాంతాన్ని మన లైఫ్ కి ఎంతవరకు అప్లై చేసుకోవాలంటే ఇట్ ఈస్ యావరేజ్ ఆఫ్ 25 to 30%. యావరేజ్ ఆఫ్ 25 to 30% మన లైఫ్ కి అది అన్వయించుకోవాలి. ఎందుకు, మనకు ఆల్రెడీ ఒక హ్యావ్ దిస్ సేయింగ్, రుణానుబంధ రూపేణ పతి పత్ని సుతాలయ. మనం ఎవరిని పెళ్లి చేసుకుంటాము, ఎవరికి పుడతాము, ఎవరిని కంటాము, ఇవన్నీ కూడా రుణానుబంధ రూపం. ఇవి తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ మన లైఫ్ లో ఏదన్నా అనుకున్నది జరగట్లేదు అనుకోండి, దట్ డోర్ ఈస్ క్లోజ్డ్ అంటే ఓకే, ప్రస్తుతానికి నాకు ఈ టాలెంట్ లేదనమాట, ఈ కర్మ నాకు అవ్వట్లేదు, ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు, అయ్యేంత వరకు నేనేం చేయగలను. ఇప్పుడు అనారోగ్యం ఉంటుంది, మనం చాలా ట్రై చేస్తాము, డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ వాడతాము, డాక్టర్స్ ని చూస్తాము, రిపీటెడ్ స్కాన్స్, మెడిసిన్స్, ఫిజియోథెరపీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని నడుస్తూ ఉంటాయి. కానీ కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు అదేం అంత బాగుపడినట్టుగా కనిపించదు కదా. అప్పుడు మన చేతుల్లో ఏముంది, లేదు, ఇది కొంతవరకే, ఈ పీరియడ్ నాకు బాగాలేదు, ఈ పీరియడ్ బ్యాడ్ నడుస్తుంది అని చెప్పి మన మైండ్ ని, ఒక రోజు నేను బాగుంటాను, ఆ టైంకి నా మైండ్ స్ట్రాంగ్ గా ఉండాలి అని మీ మీద మీరు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. లేదంటే ఛీ నాకు ఏది వర్కౌట్ అవ్వదు, నాకు ఏది వద్దు అని చెప్పి అన్ని పక్కన పడేసి డిప్రెషన్ లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు అర్థమైందా, మనకి వచ్చేదాన్ని ఆపలేం కానీ వచ్చిన తర్వాత దాంతో ఎలా ఉండాలో మన చేతిలో ఉన్నదంటే ఇది. కెరియర్ కోసం ఇప్పుడు నేను చాలా మంది వింటున్నది, జాబ్ షిఫ్టింగ్, రిజైన్ చేశారు, మళ్ళీ జాబ్ కి ట్రై చేస్తున్నారు, మార్కెట్ బాగాలేదు. సో ఇవన్నీ ఏంటంటే మన ఒక్కళ్ళ మీద ఆధారపడలేవు కదా. కర్మను ఎలా అర్థం చేసుకోవాలంటే మన ఒక్కళ్ళ మీద ఆధారపడలేదు, ఒక రిలేషన్షిప్ కావచ్చు, ఒక జాబ్ మార్కెట్ కావచ్చు, మనీ కావచ్చు, ఇది మన మీద ఆధారపడలేదు, సమిష్టిగా ఆధారపడింది అందరితో కలిపి. సో ఒక రిలేషన్షిప్ లో మనం, ఓకే ముందు కెరియర్ చెప్పేసాక రిలేషన్షిప్ చెప్తాను. కెరియర్ లో పిల్లలు పాపం చాలా కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి క్లయింటే ఆపేస్తున్నాడు ప్రాజెక్ట్ ని. నిన్న కూడా మా ఇంటికి ఒకళ్ళు వచ్చి వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు కూడా జాబ్ లేదని చెప్పారు ఆవిడ. ఇద్దరు అబ్బాయిలకి జాబ్ లేదన్నారు. వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కానీ అవ్వట్లేదని. వాళ్ళ పెద్ద అబ్బాయి మానేసి ఏడాది అవుతుంది, వాళ్ళ చిన్న అబ్బాయి మానేసి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తా, ఏమంటారో పాపం ఏడ్చారు. మా పిల్లలు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళమ్మా, ఫస్ట్ ర్యాంక్, అన్ని బాగున్నాయి, అన్ని కరెక్టే, అన్ని టాలెంట్లు అందరికి ఉన్నాయి, కానీ గ్లోబల్ గా పరిస్థితులు బాగాలేనప్పుడు ఆబ్వియస్లీ కరోనాలో చూసాం కదా ఏమైంది, అవునా. సో అలాంటి సమయంలో ఏం చేయాలంటే నన్ను నేను ఎలా ప్రిపేర్ చేసుకోగలను, కేవలం జాబ్, నా విలువ జాబ్ తో మాత్రమే ముడిపడలేదు. నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, ఏం చెయ్యగలను, నేను ఏం చేస్తే ఫాస్ట్ గా ఒక సంపాదన నాకు స్టార్ట్ అవుతుంది. ఈ థింకింగ్ ని మనం వాళ్ళకి అలవాటు చేసాం అనుకోండి, భయపడకు, మేము సపోర్టివ్ గా ఉన్నాము, నువ్వు ఆలోచించు అని చెప్పి వాళ్ళని ఆ దిశగా మనం ప్రేరేపించినప్పుడు వాళ్ళు కొత్త టాలెంట్స్ ని యాక్సెప్ట్ చేసి ఆ టైం బాగున్న పీరియడ్ లో నేర్చుకుంటారు. 1 డే టైం బాగుంటుంది, అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ జాబ్ లో పోవడాలు,
ఇంటర్వ్యూ చేసిన రాకపోవడాలు జరిగినప్పుడు మొరేల్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. నాకు ఇంతేలే ఇంకేమొస్తుందని భయపడిపోతారు నెక్స్ట్ ఇంటర్వ్యూ చేయడానికి. అది లేకుండా ఉండాలంటే ఎప్పుడు కాన్స్టెంట్ లెర్నింగ్, మన థాట్ ప్రాసెస్ ని మనం క్లియర్ చేసుకోవడం ఉండాలి. అయిపోయింది. ఇప్పుడు రిలేషన్షిప్స్ లో మనం ఎవరి దగ్గర నుంచి అయితే ప్రేమని, గౌరవాన్ని, వాళ్ళ వాళ్ళు మనల్ని చూడాలి కోరుకుంటాం కదా, ఆబ్వియస్ కదా. మన వాళ్ళని మనం అలా అనుకోవడం తప్పలేదు, ఎందుకంటే మనం అలాగే ఉంటున్నాం కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు, ఒకేలాంటి థాట్ ప్రాసెస్ కలిగి ఉండరు, ఒకేలాంటి ఇష్టాలని కలిగి ఉండరు, అభిప్రాయాలు కలిగి ఉండరు. అండ్ మూడ్ కూడా డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది. వెన్ ఒక మేల్ ఒక ఫీమేల్, రెండు ప్రపంచాలు, రెండు కుటుంబాలు కలిసి ఒక చోట ఉన్నప్పుడు బయాలజీ, మైండ్ సెట్, సైకాలజీ, పరిస్థితులు, సమాజం, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా వారి బంధాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్. ఎంతమందికి అర్థమైంది? చాలా కేసెస్ లో ఏమి వింటాం, మామూలుగా అయితే మేము ఇద్దరం బాగానే ఉంటామండి, ఎవరన్నా మూడో వ్యక్తి వచ్చేసరికే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏంటి? దీన్ని స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒక వ్యక్తి ఎవరినైనా కిడ్నాప్ చేసాడు అనుకోండి, కొన్నాళ్ళ పాటు ఆ వ్యక్తిని తన దగ్గరే ఉంచేసుకుంటే ఆ కిడ్నాప్ చేసినట్టు మంచోడుగా కనబడటం మొదలు. దిస్ ఇస్ కాల్ స్టాక్హోమ్ సిండ్రోమ్. పెళ్లి అన్నది అయిపోయిన తర్వాత ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఒకరి పట్ల ఒకరికి షీఈస్ ఫర్ మీ, హీఈస్ ఫర్ మీ అనే భావన వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరే ఉన్నప్పుడు దే కెన్ యాక్సెప్ట్ ఈచ్ అదర్ అన్కండిషనల్లీ. కానీ ఆ వేరియబుల్ అస్తమానం అలానే ఉంటుందా? ఉండదు కదా. మధ్యలో పిల్లలు వస్తారు, లేక పెద్దవాళ్ళు వస్తారు, సమాజం వస్తుంది, కంపారిజన్ వస్తుంది, వాళ్ళు అలాగున్నారు మనం ఇలాగున్నాం అని మనం అంటాం, లేకపోతే అవతల వాళ్ళు అంటారు. సో విత్ ఆల్ దీస్ వేరియబుల్స్ మధ్యలో అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. అలాంగ్ విత్ దిస్ బయాలజీ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉంటుంది, అంటే మన శరీర నిర్మాణం కూడా. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, బట్ ఐ లవ్ దిస్ పార్ట్, మళ్ళీ చెప్తాను. మనది 28 days సైకిల్ అయితే, ఆడవాళ్ళకి 28 days సైకిల్ అయితే, మగవాళ్ళది 24 hour సైకిల్. అంతే. వాళ్ళ హార్మోన్స్ 24 hours వర్క్ చేస్తాయి. మనకి 28 days మార్పులు చెందుతూ ఉంటాయి. మనకి పిఎంఎస్ 3 days ఉంటుంది. పాపం ఆ మగవాళ్ళకి పిఎంఎస్ మార్నింగే ఉంటుంది. ప్రతి మార్నింగ్ వీళ్ళు పిఎంఎస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఐమ్ సారీ టు సే లైక్ దట్. ఎందుకంటే వీళ్ళకి ఇరిటబిలిటీ ఎక్కువ మార్నింగే ఉంటుంది. వై? బికాస్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వీళ్ళకి మార్నింగ్ పూట ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అది వీళ్ళని ఫోకస్డ్ గా, లాజికల్ థింకింగ్ తోటి, బాడీ మజిల్ మాస్ కాంపోజిషన్ వాటిని అన్నిటినీ, అంటే ఇది వరకు వేట జీవులం కదా మనం, సంచార జాతి వేట జీవులం కదా. ఆ వే- ఆ వేటకి ప్రిపేర్ చేయడానికి బాడీ పొద్దున్నే మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ ఇచ్చేది. అందుకని వాళ్ళు ఫోకస్డ్ గానే ఉండాలి. ఆఫీస్కి వెళ్లే ముందు మనం ముచ్చట్లు పెట్టినాం అనుకోండి, అది కాదు నేను ఒకటి చెప్పాలి అని నాగింగ్ గా మాట్లాడామా అయిపోయింది, ఒక గట్టిగా అరపరుస్తారు. కానీ వాళ్ళకి మార్నింగ్ పూట అలాంటివి చెప్పకుండా ఈవినింగ్, మధ్యాహ్నం దాటి ఈవినింగ్ 3, 4 అలా అవుతున్న కొద్దీ వాళ్ళలో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పెరుగుతాయి, టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తగ్గి. అప్పుడు వాళ్ళ మైండ్ కామ్ డౌన్ అవుతుంది, బాడీ రెస్ట్ లోకి వస్తూ ఉంటుంది. ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే నైట్ టైం క్యాంప్ ఫైర్లు వేసుకొని వాళ్ళు మాట్లాడుకునేవారు ఆది మానవులు. ఓకే, ఎలాగ వేటకు వెళ్ళొచ్చాము అవన్నీ కబుర్లు చెప్పుకునేవాళ్ళు అనమాట. మెన్స్ బ్రెయిన్స్ ఆర్ వైర్డ్ లైక్ దట్. మగవాళ్ళ బ్రెయిన్స్ వాటికే వైర్ అయి ఉన్నాయి. F2 సినిమాలో చెప్తాడే, మగవాళ్ళ బ్రెయిన్ ఏ బ్లాక్ ఆ బ్లాక్ ఉంటుందని. అది నిజం, అది చాలా నిజం. ఒకవేళ వాళ్ళ తల్లి అని అనుకుంటే ఆ తల్లి యాంగిల్ లోనే మాట్లాడతారు, ఆలోచిస్తారు. వాళ్ళకి ఇంటర్ కనెక్షన్లు ఉండవు మనలాగా. ఒకదానికి ఇంకోటి కనెక్ట్ చేయరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు లాజికల్ గా వెళ్ళిపోతారు. సో వాళ్ళ బ్రెయిన్స్ కూడా బాక్సులు గానే ఉంటాయి. అది చాలా నిజం. దట్స్ ప్రూవెన్ ఆల్సో. బట్ ఫీమేల్ బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్. మనకి లాజిక్ కన్నా ముందు ఎమోషన్ వస్తుంది. విఆర్ విఆర్ బాన్ లైక్ దాట్. మనం అలాగే ఇంజనీర్ చేయబడ్డాం. ఎందుకు? మనం మల్టీ టాస్కింగ్ చేస్తాం, మనకి నర్చరింగ్ ఉంది. నర్చరింగ్ అంటే అందరినీ కలపటము, అందరినీ చూడటము, అందరి గురించి పట్టించుకోవడం. దాట్స్ వాట్ వి యూస్ టు డూ యాజ్ కిడ్స్. మన పరివారాన్ని కాపాడుకోవడంలో మనం చేసిన పనులు అవే. పరిణామ క్రమంలో మగవాళ్ళందరూ ఆడవాళ్ళని, పిల్లల్ని, ముసలి వాళ్ళని, వేటకు రాలేని వాళ్ళని సమూహంలో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఇందులో కొంతమంది ఏం చేసేవారు, ఆడవాళ్ళు ఆ సమూహానికి రక్షణగా వాళ్ళు ఉండేవారు. కొంతమంది బేబీ నర్సింగ్ లో ఉండేవారు, పిల్లల్ని చూసుకోవడంలో, పెద్దవాళ్ళని చూసుకోవడంలో.
అన్ని సమకూర్చడంలో. అంటే ఇన్ని మల్టీ టాస్కింగ్ థింగ్స్ మనకు వచ్చేసరికి వి థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. వి థింక్ అబౌట్ ఎవ్రీవన్. అంతే కదండి! అందరి గురించి ఆలోచించాలి కదా! ఇది మనకి ఎవల్యూషన్ లో వచ్చిన ఒక గ్లిచ్. కానీ ప్రాబ్లం ఏమైపోతుంది? ఇది మనం మర్చిపోయాం. మర్చిపోయి పొద్దున్నే ముచ్చట్లు పెడతాం. అంతే ధూమ్ ధామ్ అయిపోతుంది ఇంట్లోను. ఈ ధూమ్ ధామ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సిన పోయి మనకి సాయంత్రం పిఎంఎస్ వస్తుంది. ఎందుకంటే పొద్దునుంచి అలసిపోయి ఉంటాము. చెప్పిన మాట వినలేదని సాయంత్రానికి మనకు కోపం వస్తుంది. వాళ్ళ ఇంటికి రాగానే కార్తీక దీపం సీరియల్ మొదలు. యా కార్తీక దీపం సీరియలే మొదలు. ఏం చేస్తాము? ఒక టీ ఇచ్చి స్నాక్స్ పెట్టి ప్రశాంతంగా కొంచెం వాళ్ళ ఫేస్ అది చూసి రిలాక్స్ అయిన తర్వాత మీకు విషయం చెప్పాలనుకున్నా చెప్పు ఏంటి మార్నింగ్ ఏదో చెప్తున్నావు ఐ వాజ్ ఇన్ మై హర్రీ అని అనొచ్చు వాళ్ళు అంటారు. కానీ మనం వినరు. పొద్దున పోయి ఏం చెప్పకూడదు ఇలా మొదలెడతాం అనమాట. మన టోన్ మార్చి మొదలెడతాం. ఏం వినడానికి ఇష్టపడరు. ఏం చేయాలి నేను ఎలా చేయాలి అని చెప్పి మొదలెడతాం. ఎందుకు మార్నింగ్ నుంచి పెంటప్ అయిపోయి ఉంటుంది మనకు ఆ కోపం. నన్ను పట్టించుకోవాలి కదా, నన్ను వినాలి కదా, నేను ఇంతమందిని చూస్తున్నాను కదా, హీ హ్యాస్ టు అక్నాలెడ్జ్ మై ఎఫర్ట్స్ అని మనకుంటుంది. ఇంతమందిని నేను టేక్ కేర్ చేస్తున్నప్పుడు అతను నన్ను గుర్తించాలి కదా అని మనం అనుకుంటాం. ఇదే అన్ని ప్రాబ్లమ్స్ కి కారణం. ఇక్కడ మొదలవుతుంది. ఆ గుర్తింపు ఒక రోజు రాదు, 2 రోజులు రాదు, వారం రోజులు రాదు, నెల రాదు. అప్పుడు కూడా మనకు బుద్ధి రాదు. కోరుకుంటూనే ఉంటాం మనం. అరే ఆ చెప్పే పద్ధతి వాళ్ళకి తెలీదు. ఇంకా ఇంకోటి ఏంటంటే మెన్ డూ నాట్ రియలైజ్ ద థింగ్స్. వాళ్ళకి వస్తువులు మనుషుల పట్ల విలువ దగ్గర ఉన్నప్పుడు తెలియదు. దట్ ఇస్ దర్ బయాలజీ. అది వాళ్ళ బయాలజీ. ఎందుకంటే యుగాల సంవత్సరాల తరబడి, కొన్ని వేల సంవత్సరాల తరబడి వాళ్ళ ఇళ్లకి దూరంగా ఉన్నారు. వాళ్ళ బయాలజీస్ ఎలా ఉంటాయి చెప్పండి? ఒక సమూహంలో అలర్ట్ గా ఉంటూ ఒక వేటాడి తెచ్చి వీళ్ళు పెట్టాలి అన్న బాధ్యతను వాళ్ళకి మనం వైరింగ్ చేసేసాం. ఇప్పుడు కూడా అబ్బాయిలు మనం ఏమంటాం, రే మగపిల్లడు రా ఏంటది అని అంటాం గాని ఏం పర్లేదు నాన్న నువ్వేం చెయ్యకపోయినా ప్రాబ్లం లేదు, నువ్వు ఫస్ట్ మనిషిగా తయారవ్వని మనం అన్న అంటాం. అరే బాగా చదువుకోకపోతే ఎవ్వడు మనం చూడడానికి ఆస్తులు లేవని అంటాం. అంతేగాని ఆస్తులు లేకపోయినా వాడి స్కిల్ ని వాడు నమ్ముకుని ఎలా జీవించాలో మాత్రం చెప్పడం మర్చిపోయాం ఈ 200 సంవత్సరాలు. దట్స్ హౌ ఎ మెన్ బాడీ అండ్ మైండ్ ఆర్ వైర్డ్. అంటే వాళ్ళ బాడీ కూడా ఎలాంటివి గుర్తు పెట్టుకుంటుందంటే దగ్గరున్నప్పుడు రిలాక్స్ అయిపోతారు. హస్బెండ్ వైఫ్ గాని, తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని మగవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కొంత ఇరిటబిలిటీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏంటి నేను వీళ్ళకి ప్రేమను చూపించాలా? వాళ్ళ ఎక్స్ప్రెసివ్ బీయింగ్స్ కాదు. మనసులో అన్ని మనసులో కూడా కాదు. ఉన్నారు కదా! ఆ! వాళ్ళకి దూరం నుంచి మనల్ని చూసి ఉన్నారు కదా అని సంతృప్తి పడిపోయే జీవులు వాళ్ళు. అల్ప సంతోషులు. వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేసి, ప్రేమగా చూసేసి, ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేసేసేంత సీన్ వాళ్ళకి లేదు. వాళ్ళ బయాలజీ దానికి రెడీగా ఉండదు. వాళ్ళ నర్వస్ సిస్టమ్ అందుకు నిర్మించబడలేదు. కానీ మనమేంటంటే చూడొచ్చు కదా! గిఫ్ట్ ఇవ్వచ్చు కదా! మనమేంటంటే మన మనసులో కూడా ఏ గిఫ్ట్ కావాలో వాళ్ళ ముందు తెలుసుకొని ఇవ్వాలనుకుంటాం. ఎలా అవుతుంది? అన్‌లెస్ అంటిల్ వాడు ఋషి పుంగవుడయితే తప్ప అప్పుడు కూడా కష్టమే. నీకు టెలిపతి తెలిసి ఋషి పుంగవుడయితే తప్ప అప్పుడు కూడా వెరీ కష్టం. ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కారణమవుతున్నాయి. వాళ్ళకేంటంటే అందుకే మన పూర్వీకులు కూడా చాలా బాగా చేసేవారు. ఆషాఢ మాసానికి అమ్మాయిని తీసుకొచ్చేయడం, మధ్య మధ్యలో ఆడపిల్లని ఇంటికి తెచ్చుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే మెన్ విల్ అండర్‌స్టాండ్. ఓహ్! నాకిప్పుడు నేనేదో కోల్పోయాను. ఆ ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి ఆ లవ్, ఆ క్రేవింగ్, ఆ బాండింగ్. ఇంకా చెప్పాలంటే ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ బాండింగ్. బాండింగ్‌కి క్రేవ్ అవుతారు వాళ్ళు. అందుకే మధ్య మధ్యలో అమ్మలు ఇంటికెళ్ళిపోండి మీ పిల్లల్ని తీసుకొని. ఏం పర్లేదు. డాడీస్ 4 రోజులు గంటలు తిప్పుతారు ఏం పర్వాలేదు. సో ఇలాగ చేస్తున్నప్పుడు బాండ్ అన్నది వాళ్ళు వెతుక్కుంటారు ఇంట్లో. యాక్చువల్లీ ఇంటికి రాగానే చెప్పరు గానీ, మీరు ఊరెళ్ళిన తర్వాత సీసీ కెమెరా పెడితే మీకు అర్థమవుతుంది. వాళ్ళు వెతుక్కుంటారు. ఉంటే బావుండు అనిపిస్తుంది. దెన్ దే విల్ రియలైజ్ అండ్ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ డూ టు దెమ్. అరే అనవసరంగా పిచ్చి మొహాన్ని నేను కసురుకున్నాను. తనేదో చెప్తుంటే వినొచ్చు కదా! నేను వినలేదు అని అప్పుడు రియలైజ్ అయ్యి మీరు ఊరు నుంచి వచ్చిన తర్వాత చూడండి కావాలంటే ఊరెళ్ళిన ప్రతిసారి ఊరు నుంచి వెళ్ళొచ్చిన తర్వాత షాపింగ్ అప్పుడేదో చీర కావాలన్నావు తెచ్చుకుందామా? వెళ్దామా? అని అంటారు. అట్లీస్ట్ ఏదో ఒక్కటైనా మీకు నచ్చింది చేస్తారు. ఒకసారి తవ్వి చూడండి మీ జ్ఞాపకాల్ని. నువ్వేదో కావాలన్నా
తెచ్చుకుందామా, లేకపోతే తెచ్చుకున్నావా అని అంటారు. దట్ ఈస్ దేర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్. ఓకే, దట్ ఈస్ దేర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్. అందుకే రిలేషన్షిప్స్ లో ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్ బయాలజీ విల్ హెల్ప్ యూ టు బెటర్ యువర్ బాండింగ్. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ఓ వీళ్ళకి 24 hour సైకిల్ అనమాట. పొద్దున్నే వీళ్ళకి ఒక కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టి పంపించేయాలి, ఏం మాట్లాడకూడదు. సాయంత్రం రాగానే మళ్ళీ కాఫీ ఇచ్చి స్నాక్స్ పెట్టి అప్పుడు దువ్వాలి. దట్స్ హౌ వీ హ్యావ్ టు బిల్డ్ ద రిలేషన్షిప్. ఇందులో తప్పేం లేదు, బికాస్ యు ఆర్ మెంట్ టు బి టుగెదర్. ఇది మీ లైఫ్ అండి, మీరు బిల్డ్ చేసుకునే లైఫ్. అండ్ థర్డ్ పర్సన్ వచ్చి మాట్లాడినప్పుడు కూడా మార్నింగ్ పూట దాన్ని అస్సలు తేకూడదు. ఎందుకంటే మనకి హరి ఆగదు, మనకి చెప్పేసుకోవాలి, ఎక్స్ప్రెస్ చేసేయాలి. కానీ థర్డ్ పర్సన్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ పరిస్థితిని తీసుకోండి. ఓకే, డన్, మీ అభిప్రాయం చెప్తారు, బాయ్ అని చెప్పి మనం పంపించేసి అవతల వాళ్ళ నుంచి రియాక్షన్ వస్తూ ఉంటే, ఓహో వీళ్ళకి ఇప్పుడు హార్మోన్ కదా, ఓకే ఓకే అని చెప్పి వదిలేసి ఎప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారో చూసి అప్పుడు చెప్పాలి. ఈలోపు మరి మనకేంటండి, మేము ఎన్నాళ్ళు భరించాలండి అని అనిపిస్తుంది. పర్లేదు, మనది 28 days సైకిల్, అది 24 hour సైకిల్, మనది 28 days సైకిల్. సో ఎక్స్పెక్టేషన్ అండి మెయిన్ గా, ఐఎమ్ సెయింగ్ ఇట్ ఇన్ జోవియల్ వే, కానీ మెయిన్ గా ఏంటంటే వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. అది మన లేడీస్ కు ఉండేది. ఎందుకంటే ఇంత కష్టపడి చూసాను, నాకు వదిలి వెళ్ళిపోయావు కదా, నేను నీ వాళ్ళందరినీ ఇంత కష్టపడి చూసాను, బాగుందా అని అడగడానికి మనకు అనిపిస్తుంది. అది ఎవల్యూషన్ నుంచి వచ్చిన గ్లిచ్, ఇప్పుడు కాదు. మన మొత్తమ్మలు కొన్ని తరాల కింద ట్రైబల్ కూడా అలాగే చేశారు. మనం మన మన వాళ్ళందరూ లోపల కథలన్నీ దాచారనమాట. అందుకని మనకి అలాగే అనిపిస్తుంది, కానీ తప్పేం లేదు. బట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎ రాంగ్ పర్సన్, ఎప్పుడు కూడా మన ఎక్స్పెక్టేషన్ ఒక రాంగ్ పర్సన్ నుంచే ఉంటాయి. ఎందుకు, మనం వాళ్ళకి విలువ ఇచ్చేస్తాం. సొసైటీ నేర్పించింది కదా, మూడున్నలా అంటాం ఏమిటి అని చెప్పి. హస్బెండ్, హీఈస్ జస్ట్ ఎ హస్బెండ్, హీఈస్ నాట్ ఎ గాడ్. హీఈస్ మై ఫ్రెండ్ హస్బెండ్. ఏ బంధాన్నైనా ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ నుంచి మనం చూడగలం స్టార్ట్ చేసినప్పుడు వీ కెన్ మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. మీ ఫ్రెండ్స్ నుంచి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటాయా? డూ యూ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్? సీరియస్లీ నథింగ్ కదా. మనం ఎంత ప్యూర్ గా ఇస్తాము, మనం మనం వాళ్ళకి ఇచ్చేది ఇస్తాము, వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారు కదా. అదే మన బంధం, ఏ బంధానికైనా బేస్ ఫ్రెండ్షిప్ అయింది అనుకోండి, అప్పుడు ఎక్స్పెక్టేషన్ గేమ్ పడిపోతుంది. ఎక్స్పెక్టేషన్ గేమ్ పడిపోయినప్పుడు మనకి, నన్ను గౌరవించు, నాకు విలువ లేదు, నన్ను వాడుకుంటున్నారు, నేను ఎప్పుడు వీళ్ళకి ఇలానే కనిపిస్తాను, ఇలాంటి మైండ్ టాక్ అంతా కూడా పడిపోయి we can really enjoy, handle the situations maturely. First thing, situations ని మెచ్యూర్ గా హ్యాండిల్ చేస్తాం. సెకండ్ థింగ్, ఆ హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ వల్ల ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గౌరవం పెరుగుతుంది. చూడండి, కొన్నాళ్ళకి హస్బెండ్ కే వైఫ్ పట్ల గౌరవం పెరగడం గమనిస్తాం. కాకపోతే అది కొంచెం తెల్ల జుట్టు వచ్చేది జరుగుతుంది, మనం ఏం చేయలేము అనుకోండి, ఇప్పుడు వచ్చి ఏం చెయ్యాలి అని అడుగుతారు. బట్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్, అంతే. గుడ్ థింగ్స్ టేక్ టైం. అందుకే వైన్ ఎంత పులిస్తే అంత రేట్ ఎక్కువ, ఎన్ని సంవత్సరాలు వైన్ పులిస్తే అంత రేట్ ఎక్కువ. మన బంధాలకు కూడా అంతే, తప్పదు. సో డోంట్, అంటే ఇప్పుడు మీరు ఒకవేళ నా రిలేషన్షిప్స్ నుంచి నేను ఇలా భరిస్తున్నానండి అంటే, ఈ నాలెడ్జ్ ని యూజ్ చేసుకుని యూజ్ ఇట్, హ్యాండిల్ యువర్ సిచ్యువేషన్స్ వైజ్లీ. బికాస్ అవతల వ్యక్తి మారు, బాటమ్ లైన్ ఈజ్ అవతల వ్యక్తి మారు. మనమే ట్రై చేయాలి, వాళ్ళని మెప్పించడానికి కాదు, మన చేతుల్లోకి మన లైఫ్ ని తీసుకోవడానికి. మన గౌరవం మన చేతుల్లోనే ఉంది. మనం విలువైన వ్యక్తులు అని తెలుసుకొని మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఆబ్వియస్ గా ఆ ఎనర్జీ అవతల వాళ్ళని ప్రభావితం చేస్తుంది. ముందు మన లైఫ్ హీల్ అవుతుంది. మదర్ ఈస్ ద సెంటర్ పిల్లర్ ఆఫ్ ద హౌస్. అమ్మ దీపం లాంటిదని అందుకే అంటారు. ఎందుకు, తను కనుక మెచ్యూర్డ్ గా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తే ఆ ట్రామా నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవుతుందా? అవ్వదు. బ్రేక్ అవుతుంది, ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది. దానివల్ల డిఎన్ఏ మారుతుంది, న్యూ థింకింగ్ వస్తుంది, న్యూ హొరైజన్స్ వస్తాయి, కుటుంబాలు వృద్ధి చెందుతాయి. యూఆర్ గోయింగ్ టు గివ్ బెటర్ సిటిజన్స్ టు దిస్ కంట్రీ అండ్ ద వరల్డ్. అర్థమైందండి? సో కర్మ సిద్ధాంతం 25% to 30% అన్వయించుకోవాలి. కర్మ అనేది మనకు ఆల్రెడీ వచ్చింది, అయితే మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనే విషయం మీదే నెక్స్ట్ దాన్ని మనం ఏం చేసుకుంటాం. డెస్టైన్డ్, ఇట్స్ ఆల్రెడీ, సారీ, ఇట్ ఈస్ ఎ ఫేట్. ఫేట్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ వచ్చేసింది. బట్ వాట్ యు డూ
ఇట్ విల్ డెస్టైన్ యువర్ జర్నీ. అది మీ డెస్టినీని మారుస్తుంది. డెస్టినీ అంటే వెళ్ళవలసిన ప్రదేశం, జీవించవలసిన జీవితాన్ని మారుస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు కర్మ సిద్ధాంతం అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ హౌ టు యూజ్ ఇట్ ఆల్సో అర్థమైంది అనుకుంటున్నాను.